రీచ్ అయ్యి వాళ్ళకి విద్య అనుకోండి, వైద్యం అనుకోండి, విపత్తులు అనుకోండి, లేదా మహిళా సాధికారిత, ఈ అన్ని రంగాల్లో కూడా అందరికంటే ముందుగా ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుండి కొన్ని రంగాల్లో కొన్నిసార్లు ప్రభుత్వం కంటే కూడా ముందు ఎన్టీఆర్ ట్రస్ట్ వచ్చి వాలంటీర్స్ ద్వారా, దాతల ద్వారా ప్రజలకి సహాయం అందించింది. అదేవిధంగా ఇక ముందు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రతి చోట ప్రజలతో మేము సైతం మీతో ఉంటామంటూ ముందుకి మేడం భువనేశ్వరి గారి నేతృత్వంలో ఈ ట్రస్టు మరిన్ని కార్యక్రమాలు చేపడుతుంది. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మిగతావన్నీ కూడా ఇప్పుడు మేడం గారు, మీరందరూ కూడా ఇక్కడికి వచ్చింది మేడం గారు చెప్పేది వింటాను కాబట్టి మరి ఒక్కసారిగా ఇక్కడ వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నమస్తే. థ్యాంక్ యూ రాజేంద్ర కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నా ఐ రిక్వెస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ సిఓఓ గోపి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గోపి గారు పోడియం దగ్గరికి వస్తారా, మైక్ మీ దగ్గర తెమ్మంటారా? ఓకే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తమన్ గారికి, మా మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వర్ మ్యామ్ గారికి, సిఇఓ గారికి, మీడియా మిత్రులకు అందరికీ మా ధన్యవాదాలు. ఈ ట్రస్ట్ గురించి ఇంకా డీటెయిల్గా మా మేనేజింగ్ ట్రస్టీ గారు మీకు చెప్తారు. ఇంతవరకు ఎస్పెషల్లీ ఈ ట్రస్ట్ గురించి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, ఆల్మోస్ట్ ఇక్కడున్న ప్రతి మీడియా వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. ఎస్పెషలీ మరొకసారి అందరికీ థ్యాంక్స్ అండి. ఓకే, షార్ట్ అండ్ స్వీట్ అనమాట. థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక బ్లాక్ బస్టర్ స్పీచ్ వినేద్దామా? బ్లాక్ బస్టర్ స్పీచ్ అంటే మీకు ఇప్పటికే అర్థమైపోయినట్టుంది కదా. సో తమన్ గారు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం, మరి ఇంత మంచి కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకుంటున్నందుకు. ఎస్, లైఫ్లో ఎన్నో నిలబెట్టుకోవచ్చు, బట్ ఈ ట్రస్ట్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. అది వి లర్న్ ఫ్రమ్ పీపుల్. అండ్ ఈరోజు ఇంత పెద్ద ఒక లీడర్ చంద్రబాబు నాయుడు గారు, అది మన ఇన్స్పిరేషన్, మన రెస్పిరేషన్ ఎన్టీఆర్ గారు. సో వీళ్ళ స్థాపించిన ఈ ట్రస్ట్ ఎంత గొప్పదో మనం చూస్తున్నాం, కలారా చూస్తున్నాం. అది వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. సో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్కి February 15th మా మ్యూజికల్ కాన్సర్ట్ చేయడం చాలా, వీ ఫీల్ సో ప్రివిలేజ్డ్, సో హానర్డ్. అండ్ ఇది ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ట్రస్ట్ అండ్ ఈ షోకి. అండ్ సో హ్యాపీ. జస్ట్ మ్యామ్ని ఒక 5 minutes ముందరే కలిశాను. వెరీ జోవియల్ అండ్ వెరీ హ్యాపీ, వెరీ డౌన్ టు ఎర్త్ మ్యామ్. సో చాలా సంతోషంగా, నేను చాలా చెమటలతోనే వచ్చాను నిజంగా. అసలు ఎలా ఉంటుంది, బికాస్ ఈ పక్కన కాంపౌండ్లోనే పనిచేస్తాం, ప్రసాద్ ల్యాబ్లోనే మా హాఫ్ జీవితం అక్కడే గడిపాం. బట్ ఈ ఫస్ట్ టైం ఈ బిల్డింగ్ లోపల రావడం ఈరోజు, ఇట్ ఫీల్స్ సో గ్రేట్, సో హానర్డ్, సో ప్రివిలేజ్డ్. అండ్ వీ ఆల్ నో హౌ చంద్రబాబు నాయుడు గారు లేడ్ ద హోల్ అంటే ఈరోజు హైటెక్ సిటీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫ్రమ్ డే వీ హీన్ సీయింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ హిస్ ఐడియాస్ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ మై బెస్ట్ విషెస్ టు చంద్రబాబు నాయుడు గారు and his whole team for taking Happy futuristic forward. And I thank Deputy CM Pawan Kalyan garu also the same. And ee roju Vijayawada February 15th we are also excited. February 1st nunchi our whole team is gather avutunnam for the rehearsals and everything. So we will not miss from senior NTR garu songs till whatever songs till now ippudu unde trend varaku. So we'll all try to bring you the best and a crazy evening. We promise you the best sound and best visual possible with our best team, and looking forward. And I'm so happy I'm part of this great trust organizations ki. And once again thanking the whole team for making me and bringing me on this board. Thank you so much. Thank you Taman garu, thank you so much. Okay, so మరి ఇప్పుడు నందమూరి ఇంట కూతురు ఆవిడ, నారా ఇంట కోడలు ఆవిడ, అండ్ మన తెలుగు ఆడపడుచు ఆవిడ. సో తండ్రి కలలని సాకారం చేయడమే కాకుండా భర్త ఏదైతే అడుగుజాడలు ఉంటాం కదా వాటిలో నడుస్తూ ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా నిలిచిన ఆవిడ. సో ఆలస్యం చేయకుండా నారా భువనేశ్వరి గారికి నేను మైక్ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను విత్ ఆల్ లవ్ అండ్ రెస్పెక్ట్తో.
థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా స్పీచ్ మొదలుపెట్టే ముందల కుమార్ గారికి లాస్ట్ టైం కుమార్ గారు కూర్చోండి కుమార్ గారికి గోపి గారికి వార్నింగ్ ఇచ్చాను, ఎందుకంటే నేనేం చెప్పాలనుకుంటే వాళ్ళే ముందర చెప్పేస్తున్నారు. సో ఐ వాంట్ దెమ్, యూ బెటర్ కట్ డౌన్ యువర్ స్పీచ్, బికాజ్ నేను చెప్పాల్సిందని మీరు చెప్పేస్తే ఇంకా నాకు మిగిలేది ఏం లేదని. సో ఐ థ్యాంక్ both of them giving me the opportunity to take what I want, to talk what I want. Thank you very much. And ikkadiki మా ఆహ్వానం అంగీకరించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు తెలుసు, మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు. అలా పిలిస్తే నాకు తెలుసు మీకు ఇష్టం ఉండదు. మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎప్పుడు ఏమీ ఆశించలేదు, చాలా కష్టపడి ఆయన పైకి వచ్చిన మహోన్నత వ్యక్తి. అట్లా ఆయన రాజకీయ రంగాల్లో ఆయన ఏ పదవి ఆశించకుండా ఆయన ప్రజలే దేవుళ్ళు, వాళ్ళ కోసం, బలహీన వర్గాల కోసం, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆయన రాజకీయ రంగాల్లోకి ఆయన వచ్చారు. అట్లా ఆయన ముందు అడుగేసి ఆయన పేద ప్రజల కోసం కానీ ప్రజల కోసం కానీ చాలా పథకాలు ధైర్యం చేసి సైన్ చేసి ఆ పథకాల్ని ఆయన చాలా ధైర్యంతో ముందుకు తీసుకెళ్లారు. ఉదాహరణకు కిలో బియ్యం 2 రూపాయలకి, అట్లానే మన ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు, అట్లాంటి ఎన్నో పథకాలు ఆయన్ని, తెలుగు జాతిని, ప్రజల్ని మనసులో పెట్టుకుని ఆయన ముందుకు తీసుకెళ్లారు. అట్లానే మన ప్రజానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో, మన అన్నగారి స్ఫూర్తి పెట్టుకుని ఆయన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఆయన ప్రజలకి విద్య, వైద్య, ఆరోగ్య అన్ని రంగాల్లో అందుబాటులో ప్రజలకి ఉండాలని ఆయన ఈ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది స్థాపించారు. అట్లానే ఈ ట్రస్ట్ 1997లో ఆయన ముందుకి తీసుకెళ్లారు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం సహాయం తీసుకుండా ఇప్పుడు 28 ఏళ్ళు మా ప్రయాణం ముందుకి. అట్లానే ఆయన ఎట్లా కోరుకున్నారో ప్రజలకి మేము అందుబాటులో ఉండాలని, ఆ కలలు నెరవేరటానికి మేము ఎప్పుడు ముందుంటాం. అట్లా 2013లో వచ్చిన పైలాన్ తుఫాన్ అప్పుడు కానీ, 2014లో వచ్చిన హుద్హుద్ తుఫాన్ అప్పుడు కానీ, అట్లానే 2018లో ఆఖరికి కేరళలో వచ్చిన తుఫాన్ అప్పుడు కూడా ఎవరు మమ్మల్ని పిలవకుండా మా ట్రస్ట్ ముందడుగేసి ప్రజల్ని ఏది కావాలో, ఏ సహాయం వాళ్ళకి కావాలో ఆ సహాయం అందిస్తూ మేము ముందడుగు వేస్తున్నాము. అట్లానే ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, చాలామంది జెనెటిక్ బ్లడ్ డిసార్డర్ థాలసీమియా, ఇది పిల్లల్లో పెద్దల్లో కూడా ఈ వ్యాధి ఉంటుంది. ఇది ఉన్నవారికి బ్లడ్ అంటే హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుంది. అదే కాకుండా వాళ్ళు ఊపిరి పీల్చుకోవటానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇది చాలా సివియర్గా వచ్చినప్పుడు 2-4 నెలలోనే
వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఎమ్మటే జరగాలి. దానికి బ్లడ్ చాలా అవసరం. సాధారణంగా బ్లడ్ డొనేషన్ అంటేనే ప్రజలు కొంతమంది భయపడతారు. ఎందుకంటే వాళ్ళ హెల్త్ ఏమవుతుంది, వాళ్ళకి ఏమవుతుందని. కానీ నేను ప్రజలకు ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, మీరు ఎప్పుడైనా సరే బ్లడ్ డొనేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు వెళ్ళినప్పుడు మీరేం భయపడక్కర్లేదు. అక్కడ వచ్చిన డాక్టర్లు కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళు అన్ని పారామీటర్స్ చెక్ చేసి కానీ మీ దగ్గర నుంచి బ్లడ్ డొనేషన్ అనేది తీసుకుంటారు. అట్లానే కొంతమంది బ్లడ్ డొనేషన్ ఇచ్చేదేముందిలే అని చాలా లైట్గా తీసుకుంటారు. కానీ మీ అందరికి ఒకటే గుర్తు చేయాలనుకుంటున్నాను, బ్లడ్ డొనేషన్ అనేది చాలా గొప్ప డొనేషన్ టు ద సొసైటీ. మీరు ఇచ్చే ప్రతి రక్తపు బిందు చాలా జీవితాల్ని నిలబెడుతుంది. అది ప్రజలు గుర్తించాలి. అట్లానే ఈ గొప్ప కార్యక్రమం మేము ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలని మా టీం అంతా ఆలోచించేటప్పుడు మాకు ముందు గుర్తుకొచ్చింది ఎన్ తమ్మన్ గారు, సారీ నందమూరి తమ్మన్ గారు. వెంటనే మా టీం ఆయన్ని వెళ్ళి కలిసి ఆయనతో మాట్లాడినంటే ఆయన ఏం క్వశ్చన్స్ అడగకుండా ఎమ్మటే ఆయన ఒప్పుకున్నారు. ఆయనకి మా ట్రస్ట్ తరఫున ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. ఈ ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ అనేది ముందుకి తీసుకెళ్తున్నాం. ఈ షో ప్రతి ఒక్కరూ కుటుంబం సమేతంగా వచ్చి దీంట్లో పాల్గొంటారని నేను కోరుతున్నాను. అలాగే ఈ టికెట్లు బుక్ మై షోలో అవైలబుల్గా ఉంటుంది. అదే కాకుండా మరొక్కసారి నేను ప్రతి ఒక్కరికి గుర్తు చేయాలనుకుంటున్నారు, మీరు అది 1 టికెట్ అవనే 2 టికెట్ అవనే అది మీ డబ్బుతో మీరు ఖర్చు చేసి అది కొంటున్నారు. అందుకే మీరు ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి ఈ షోలో తిరిగి సమాజ సేవా కార్యక్రమానికే ఇది ఉపయోగపడుతుంది. దానికి నేను గ్యారంటీగా ఉంటాను. మరొక్కసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారాలు. Thank you so much, ma'am. Thank you. And we have a Q&A session with media అనమాట. సో జరగబోయే లైవ్ కాన్సర్ట్ గురించి అండ్ ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి క్వశ్చన్స్ అడగవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు, అది ఘన విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇందాకే చెప్పారు, ఎంతోమంది తలసేమియా అన్న ఈ ఏదైతే ప్రాబ్లం ఉందో దాంతో బాధపడుతూ ఉన్నారో, ఎస్పెషల్లీ ఇందాక పైకి వెళ్ళి ఎన్టీఆర్ భవన్లో చూసినప్పుడు కొంతమంది పిల్లలకి బ్లడ్ ఎక్కించడం జరుగుతుంది అక్కడ. సో ప్రతి నెలకి వచ్చి ఆ బ్లడ్ ఎక్కించుకోవాలి. చిన్న చిన్న పిల్లల్లో పెద్దవాళ్ళల్లో ఈ ప్రాబ్లం అనేది ఇప్పుడు చాలా చాలా బయటకు వస్తూ ఉంది చాలామంది. సో మీ అందరూ అన్ని దానాల్లో అన్నదానమే కాదు, రక్తదానం అత్యద్భుతమైనది. సో దానికోసం మీరు ముందుకు రావాల్సిందిగా, అలాగే దీనికోసం చేయబడుతున్న ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం Q&Aలోకి వెళ్ళిపోదాము. సో ద హౌస్ ఈజ్ ఓపెన్ ఫర్ Q&A సెషన్. నమస్తే అమ్మా. మేడం మీరు ఒక అకంప్లిష్డ్ విమెన్ యాక్చువల్లీ. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఎన్టీ రామారావు గారు కానీ సొసైటీకి ఎంతో ఎంతో ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ ఫుడ్ స్టెప్స్లో కూడా మీరు కూడా చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు. అసలు ఎన్టీఆర్ ట్రస్ట్ అనే ఐడియాని ముందుకు తీసుకెళ్ళడానికి మీకు ఎంత టైం ఉంటుంది? మీరు యు ఆర్ ఇన్ టు బిజినెస్ ఆల్సో, సార్ బిజీ ఇన్ ద పాలిటిక్స్, లోకేష్ గారు కూడా పాలిటిక్స్.
అసలు మీరు కానీ సార్ కానీ ఎంత టైం పెడతారో, ఎలా లాస్ట్ మైల్ వరకు ఈ డెలివరీ ఎలా జరుగుతుంది అనేది ఎలా మానిటర్ చేస్తారనేది చెప్పండి మేడం. తప్పకుండా అండి. నాకు స్ఫూర్తి ఇచ్చింది మా నాన్నగారు, అట్లానే మా అమ్మగారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఆయన చాలా కష్టపడే వ్యక్తి, నాకంటే కూడా మీ అందరికీ తెలుసు ఆయన గురించి. అదే కాకుండా మీరు అన్నట్టు ఐఎమ్ పర్సన్ who will handle lot of things at one go. ఒకేసారి నేను 2-3 టాస్క్స్ నేను తీసుకుంటాను. నేను ఏదన్నా అనుకుంటే అది చివరి వరకు నేను మైక్రో మేనేజ్ చేస్తాను బిజినెస్తో పాటు. అందుకే నేను బిజినెస్ కానీ ట్రస్ట్ కానీ నా ట్రావెలింగ్ కూడా చాలా ఉంటుంది బిజినెస్ తరఫున. అన్నీ కూడా నేను మేనేజ్ చేయగలుగుతున్నానంటే అది గాడ్స్ గివెన్ గిఫ్ట్. ఐఎమ్ అ మల్టీ టాస్కర్. అందుకే నాకు అలసట అనేది ఉండదు. అట్లానే నేను పర్ఫెక్షనిస్ట్, అది అండ్ మైక్రో మేనేజర్. సో నేను చివరి వరకు నేను చేపట్టింది అది చివరి వరకు అది బిజినెస్లో అవనే ట్రస్ట్లో అవనే నేను మానిటర్ చేస్తాను. అదే కాకుండా మీరు అడిగినట్టు నేను ట్రస్ట్కి ఎప్పుడు అవైలబుల్. ప్రతి వారం నేను మా ట్రస్ట్ టీమ్తో కలుసుకుంటాం. ఆ వారంలో జరిగిన విషయాలు కానీ ఎంతవరకు మేము అనుకునే అన్ని ముందుకు తీసుకెళ్ళాము. అట్లానే ప్రతి నెల మా ట్రస్ట్ ఎంఆర్ఎం అనేది ఉంటుంది. మాకు విద్య, ఆరోగ్య, బ్లడ్ బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి. వాటి అన్నిటినీ డెప్త్కి మేము అనాలిసిస్ చేసి ఎక్కడ మేము వీ డింట్ డూ ఇట్ ప్రాపర్, వచ్చే నెల మేమేం చెయ్యాలని మా టీంతో డిస్కస్ చేసి అట్లా ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఐ హ్యావ్ టైం. నాకు టైం ప్రతి ఒక్కదానికి ఉంటుంది. నేనే కాదు, మనిషి అనుకుంటే ఏవైనా సాధించగలడు. నాకు టైం లేదు, నేనేం చేయలేను, నా వల్ల కాదంటే అక్కడితోనే అన్నీ మూసుకుపోతాయి. నేను చెయ్యగలను అనుకుంటే మనకి దేవుడే చూపిస్తాడు ఆ దారి. థ్యాంక్ యూ మేడం. తమన్ గారు నందమూరి తమన్ అంటే తప్ప పలికిరట్లేరు ఈ మధ్య. సార్, మీరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిజియెస్ట్ మ్యూజిషియన్. మీ షెడ్యూల్స్ ఎంత టైట్గా ఉంటాయో మా అందరికీ తెలిసిందే. అండ్ మీ హ్యూమన్ సైడ్ వచ్చి నేను చాలా స్టోరీస్ వింటాను. మీరు చాలామందికి చాలా హెల్ప్ చేస్తారు, బట్ ఇప్పుడు చెప్పుకోవడానికి ఇష్టపడరు. అసలు వాట్ మోటివేటెడ్ యూ ఎన్టీఆర్ ట్రస్ట్ యూజువల్లీ వచ్చి అసలు ఎవరు అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని, ఎలా ఒప్పుకున్నారు దీనికి? ఇంత బిజీ షెడ్యూల్లో టైం తీసుకురావడానికి మీ మోటివేషన్ ఏంటి చెప్పండి సార్. మొన్న డాకు ఫంక్షన్లో బాలయ్యబాబు గారు కూడా చెప్పారండి. బట్ వెంటనే ట్రస్ట్ తరపు నుంచి వెంటనే కాల్ వచ్చి వెంటనే నేను ఒప్పుకోవడం జరిగింది. సో బికాస్ మీరు అంటున్నారు, బికాస్ నాకు ఏంటంటే నాకు ఇప్పుడు క్రికెట్లో నేను సంపాదించే డబ్బు కానీ, నా ఇండియన్ ఐడల్ కానీ, దాని తర్వాత నేను చేసే కాన్సర్ట్స్ కానీ, నా షోస్ కానీ, సో ఎవ్రీ పెన్నీ వాట్ ఐ అర్న్ విల్ గో టు ట్రస్ట్ అండి. నేను ఐ గివ్ ఫర్ ఎనీ ఆర్ఫనేజో, ఎనీ బిల్డింగ్, ఓల్డ్ ఏజ్ హోమ్ ఎవరన్నా కడుతున్నారంటే దానికి. సో ఆల్ దిస్ మనీ ఐ యూస్ ఫర్ ఓన్లీ ఫర్ టు బిల్డప్ సమ్ ట్రస్ట్. ఎందుకో ఇచ్చేస్తానండి. బికాస్ ఓన్లీ నేను సినిమాలో మ్యూజిక్ చేసే డబ్బు మాత్రమే ఐ టేక్ హోమ్. అదర్ మనీ వాట్ ఐ అర్న్ ఫ్రమ్ క్రికెట్, ఇండియన్ ఐడల్ అండ్ ఈ కాలేజ్ షోస్, ఇలాంటి షోస్ అంతా ఐ ట్రై టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ అండి. బికాస్ సంథింగ్ మనం చేయాలి సొసైటీకి. ఐ థింక్ దట్స్ బీన్ ప్యాటర్నైజింగ్ ఫ్రమ్ ద స్టార్ట్, లైక్ లాస్ట్ 15 years. అండ్ ఈ షో కూడా వచ్చే ఎవ్రీ పెనీ ఫర్ మీ ఆల్సో, నేను కాకుండా నా టీంలోంచి కూడా అందరం మళ్ళీ వీ వాంట్ గివ్ బ్యాక్ టు ద ట్రస్ట్ అండి. సో దట్స్ హౌ ఐ వాంటెడ్ టు టేక్ ఇట్. సో బికాస్ ఎంతకు మనం తినడానికి, బతకడానికి డబ్బు మనకి దేవుడు ఇస్తున్నాడు, అది చాలు. బట్ చేయి దాటి వెళ్ళిపోతే అది మనకు అవసరం ఉండకూడదు. అది మనం ఎవరికి మళ్ళీ వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద పీపుల్ హూ ఆర్ ఫైటింగ్ హార్డ్ ఫర్ లైఫ్. అది కోవిడ్ టైంలో కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో సంథింగ్ మూడ్ మీ అలాట్. So I want to give my best back to the society and whichever way possible
అది నాకు క్రికెట్ రూపంలో వస్తుంది, అది ఇండియన్ ఐడల్ రూపంలో వచ్చింది, అది మళ్ళీ ఇలాంటి కాలేజ్ షోస్ ఇలాంటి ట్రస్ట్ షోస్ చేసినప్పుడు ఇట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్ అండి. ఐఎమ్ సో గ్రేట్ఫుల్, సో హ్యాపీ ఈ షో రావడం నాకు, అది ఇంత పెద్ద స్థాపన నుంచి రావడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ షో చాలా 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 గొప్పగా, ఎంత బెస్ట్గా ఒక హ్యూమన్ ఎంత బెస్ట్గా చేయగలం అంటే మ్యామ్ కూడా చెప్పారు దట్ షీ ఈస్ పర్ఫెక్షనిస్ట్, సో మచ్ టు లర్న్ అంటే అది దట్స్ ఎ గ్రేట్ థింగ్. సో ఆవిడ ఎలా పర్ఫెక్షన్గా అనుకుంటున్నారో ఇంత పర్ఫెక్షన్కి ఇంకా బెస్ట్గా ఎలా ఈ షో చేసి వీ వాంట్ గివ్ ద బెస్ట్ అండి. సో హ్యాపీ. భువనేశ్వరి మ్యామ్. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండి ముందు. యా, తారక్ ఫ్రమ్ ఎన్టీవీ మ్యామ్. థ్యాంక్స్. యా, 20 years ఆఫ్ ట్రస్ట్ రన్ చేయడం అనేది ఒక ఇన్స్పిరేషనల్ అయితే కనుక, అంటే దీని తలసేమియా పేషెంట్స్ కోసం చేస్తున్న ఇది ఏంటంటే ఒక ఇన్నోవేషన్ కింద ఫస్ట్ టైం ఒక మ్యూజికల్ నైట్ అనేది చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఈ థాట్ ఎలా వచ్చింది, దానికి తమన్ గారిని అనుకోవడానికి రీజన్ ఏంటి మ్యామ్? అదే మీకు చెప్పినట్టు మా ట్రస్ట్ టీంతో కూర్చుని ఈ థాలసీమియా అనేది సెంటర్స్ పెట్టాలంటే ఒక్కొక్క సెంటర్ ఒక 50 లక్షలన్నా అవుతుంది. సో ఇట్లాంటి సెంటర్స్ పెట్టి ఎస్పెషలీ పిల్లలకి ఈ సేవా కార్యక్రమం ముందుకి తీసుకెళ్ళాలంటే ఎట్లా అనే ఆలోచన ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో మా టీంలో ఈ థాట్ అనేది జరుగుతూ ఉంది. వి వర్ డిబేటింగ్ ఏం చేస్తే మనకి ఆ డబ్బు అనేది వస్తుంది తిరిగి మన పిల్లలకి, థాలసీమియాతో బాధపడుతున్న పిల్లలు కానీ పెద్దలకు కానీ మనం ఎట్లా ముందుకి తీసుకెళ్ళగలం అనే ఆలోచనలో మాకు ముందు తట్టింది తమ్మన్ గారు. బికాస్ వీఆర్ ఆల్సో థింకింగ్ ఆఫ్ ద యూత్. వాళ్ళు తమ్మన్ గారు అంటే చాలా క్రేజ్. సో వి థాట్ విత్ హిస్ పర్ఫార్మెన్స్ మాకు అది వీలుగా ఉంటుంది, డబ్బు అనేది వస్తుంది, తప్పకుండా అది తిరిగి థాలసీమియా కాజ్ కోసం ఏది మేము అనుకుంటున్నామో అది మేము ముందుకు తీసుకెళ్ళగలం అనేది ఆ ఆలోచనతో అట్లా తమ్మన్ గారు మాకు గుర్తుకొచ్చారండి. ఎస్ మ్యామ్. అయితే మీకు 2 నేపథ్యాలు ఉన్నాయి, అంటే ఒకటి రాజకీయ నేపథ్యం ఉంది, అలాగే సినీ నేపథ్యం కూడా ఉంది. ప్రస్తుతానికైతే తమన్ గారితో కలిసి ఇది చేస్తున్నారు కదా, మరి ఫ్యూచర్లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీతో కూడా ఏమన్నా కొలాబరేట్ అయ్యి ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది? నేను మీకు చెప్పినట్టు 28 ఏళ్ళు మేము ఏ ప్రభుత్వం సహకారం మేము తీసుకోలేదు. మేము అట్లానే మేము ఏ ప్రభుత్వాన్ని సహకారం అడగము. అదే కాకుండా ద ఓన్లీ థింగ్ ఇస్ థాలసీమియా తర్వాత పేషెంట్స్కి చాలా ఖర్చు ఉంటాయి. 4 నుంచి 7,000 రూపాయలు వాళ్ళ మందుకే ఖర్చు అవుతుంది. అది పేద ప్రజలు వాళ్ళు అది భరించలేరు. అట్లానే ఆ ట్రాన్స్ఫ్యూషన్ కిట్ అనేది కూడా చాలా ఖరీదైంది. అది కూడా ప్రభుత్వంని మేము అడగదలుచుకున్నాము. సో దట్ దే క్యాన్ త్రూ ఆరోగ్యశ్రీ వాళ్ళు ఈ మెడిసిన్స్కి కానీ మందులకు కానీ ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కిట్కి కానీ వాళ్ళు సహకరించాలని అదొకటి నేను ప్రభుత్వాలని కోరుతాము కూడా. యా, తమన్ గారు, అంటే ఇది యాక్చువల్గా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వస్తుంది కాబట్టి, అంటే అసలు మొత్తం ఎంతసేపు ఉంటుంది కాన్సర్ట్? అంటే ఓన్లీ నందమూరి ఫ్యామిలీ సాంగ్స్నా లేకపోతే మొత్తం అందరు హీరోల సాంగ్స్ ఉంటాయి? ఎలా ప్లాన్ చేస్తున్నారు ఈ కాన్సర్ట్ మొత్తం? ఇది తమన్ కాన్సర్ట్ అండి అంతే. సో ఇది హ్యావ్ a 3.5 hour షో అండి. లాట్స్ ఆఫ్ మ్యూజిషియన్ సింగర్స్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా దే గోయింగ్ టు కమ్ అండ్ పర్ఫామ్. అండ్ ఇది తమన్ షో అండి. భువనేశ్వర్ గారు, తమన్ గారు, భువనేశ్వర్ గారు, రాంబాబు అండి, టీవీ5 నుంచి. మేడం నిన్న మీకు తమ్మన్ గారు బాగా తెలుసా అండి? ఎందుకండి నవ్వుతున్నారు ఆయనకి చూసి? లేదు మేడం, పరిచయం బాగా. నిన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిన్న స్విట్జర్లాండ్ ఉన్నారు మీటింగ్లో. లోకేష్ గారు మాట్లాడుతూ నేను జూరిచ్ వచ్చానా జువలపాలెం వచ్చానా అన్నారు. అట్లాగే పార్టీ అభిమానులు కానీ తమను కూడా ఇంటర్నేషనల్ వైడ్గా ఫ్యాన్స్ ఉన్నారు. ఒక విజయవాడలోనే ఫిక్స్ అయిపోయారు ఈవెంట్స్. ఇలా భవిష్యత్తులో వివిధ నగరాల్లో కానీ